అందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న తాతగారు అనంతపురం అండి. నేను మొన్న పాండురంగ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ బుక్స్ అమ్ముతూ కనిపించారు ఆయన. ఇంత ఏజ్లో కూడా ఎంత కష్టపడి సొంతంగా ఆ బుక్స్ని ప్రింట్ చేసి మరీ సేల్ చేస్తున్నారు ఆయన. ఎంత గొప్ప విషయం అనిపించింది నాకు. అందుకే ఆ తాతగారితో ఒక 4 నిమిషాలు మాట్లాడితే ఎన్నో విషయాలు చెప్పారు ఆయన. చాలా చక్కగా మాట్లాడారు. అడ్రస్, ఫోన్ నెంబరు పెట్టాను మీకు. ఎవరైనా బుక్స్ కావాలంటే అడ్రస్కి కానీ ఫోన్ నెంబర్కి కానీ కాల్ చేసి మాట్లాడి తెప్పించుకోండి. పోస్ట్లో కూడా పంపిస్తానని చెప్పారు ఆయన. థ్యాంక్ యూ. ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి ప్రతి ఒక్కరు ప్లీజ్. ఉద్దేశంతో మేము రచయిత లేడు కావున అన్ని హక్కులు ఈ గ్రంథంకి మేము పొందినట్లుగా బాండు రాసిచ్చి తెలంగాణ పబ్లికేషన్ ద్వారా మన పునర్ముద్రణ 2024 ఫిబ్రవరి తేదీ ముద్రించడం జరిగింది. ఈ కాపీలు భక్తులకు అత్యంత భక్తిదాయకము. తర్వాత ఈ పద్యములు అన్ని కందములు నూరింటిని అందముల గూర్చువాని అతులిత భక్తిని పొందించదని పాదంబుల మందుడ నన్ను కృపజూడు మానుగ విఠల అనే మకుటంతో 108 పద్యాలు రచించినాడు రచయిత. ఆయన బాలకవి, తెలుగు పండితుగా పామిడి గ్రామంలో కొనసాగి రిటైర్డ్ అయి చనిపోయినాడు. ఆయన మాకు బంధువు అవుతాడు. కాబట్టి భక్తుల వితరణ కోసం తెప్పించినాము. విఠలన్ గురించి చెప్పినారు కదా ఇందాక. అంటే ఏమిటా యొక్క నిర్వచనం అయిన ఒకసారి విఠలుడు త్రిమూర్తి స్వరూపుడు. ఈ అనగా విరించి బ్రహ్మ సృష్టికర్త, తా అంటే నీలకంఠుడు ఈశ్వరుడు శివుడు, రా అంటే లక్ష్మీనాథుడు. త్రిమూర్తి స్వరూపుడైన ఈ విఠలుడు ఈ ఏకాదశి నాడు విఠలుడిని అనేక భక్తులు శ్రీక్షేత్ర పండరీపురంలో విఠలుడు నిలవై ఉన్నాడు. సోలాపూర్ నుంచి పండరీపురము బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడ చంద్రభాగ నది తీరంలో విఠలుడు వెలిసినాడు. ఈయన రచయితకు 1951లో ఆయన సాక్షాత్కరించినాడు విఠలుడు. ఆయన ప్రేరణతో ఈ విఠల శతకం రూపొందించడం జరిగింది. పి అనగా విఠలుడు, ఠా అనగా నీలకంఠుడు, లా అనగా లక్ష్మీనాథుడు. ఇతన్ని స్మరించడం ముగ్గురుని త్రిమూర్తులను స్మరించినంత పుణ్యం. ఒక్కసారి ఈ శతకాన్ని పారాయణం చేస్తే మీ కోరికలు నెరవేరి సకల శుభాలు నెరవేర్చును.